అనగనగా ఒక కాశీపురం దగ్గర ఒక చిన్న ఊరు ఉంది. ఊరు చిన్నదే కానీ ఆ ఊరికి ఒక సమస్య ఉంది. అది ఏమిటంటే ఆ ఊరి వారికి తాగడానికి మంచినీరు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎన్ని బావులు తవ్వించినా ఒక్క చుక్క నీరు కూడా పడేది కాదు. ఆ ఊరి చివర్లో మాత్రం పురాతనమైన ఒక బావి ఉంది. దానిలో ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉంటాయి. మరి వాళ్ళు అక్కడికే వెళ్ళి నీళ్లు చేదుకోవచ్చు కదా అనే అనుమానం నాకు కూడా వచ్చింది. కానీ అసలు సమస్య అక్కడే ఉంది. ఆ బావిలో ఒక భూతం ఉంది. ఎవరైనా అక్కడికి నీళ్లు చేదుకోవడానికి వస్తే ఆ దయ్యం బావిలో నుండి బయటికి వచ్చి వాళ్ళని భయపెట్టి అక్కడి నుండి తరిమేస్తుంది. ఇక ఆ ఊరి వాళ్ళకి ఆ భూతాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఆ వైపు వెళ్ళడమే మానేశారు. రోజురోజుటికి మంచినీటి సమస్యతో పాటు బావిలో భూతం కూడా ఒక సమస్యలా మారింది. ఒరే చిన్నా, వేగంగా వెళ్ళి పెరట్లో బిందెలు తీసుకోరా. బుజ్జిమామ పక్కూరికి బండేసుకొని వెళ్తున్నాడు. నువ్వు కూడా పోయి 2 బిందెలు నీళ్లు తీసుకురా అయ్యా, పుణ్యముంటాది. ఏంటమ్మా ఎప్పుడు బిందెలంటావు? చదువుకోకపోతే స్కూల్లో మాస్టర్ తిడతారు. పైగా రేపు పరీక్ష కూడా పెడతానన్నారు. నేను పోనమ్మా, కావాలంటే నువ్వే వెళ్ళు. ఒరే చిన్నా, వెళ్ళరా నాన్న, వచ్చాక చదువుకుందులే. నీళ్లు లేకపోతే ఈ పూట వంట ఎలా చేయను? మా నాన్న కదా, పోయిరా అయ్యా. ఎందుకమ్మా అలా విసిగిస్తావు? పక్కూరికి పోయే బదులు మన ఊర్లోనే తెచ్చుకోవచ్చు కదా. ఏంటి మనూర్లోనా? నువ్వు వెళ్ళనంటే చెప్పు, మీ నాన్నను పంపిస్తా. అంతేగాని మన ఊరి సంగతి మాత్రం మాట్లాడవద్దు. ఏమ్మా, అందరూ భూతం అంటే నువ్వు నమ్మేస్తావా? ఒకసారి చూసి రావచ్చు కదా. ఏంటి భూతాల బావి దగ్గరికి వెళ్ళాలా? అక్కడ భూతం ఉందని తెలిసినా అక్కడికి వెళ్ళడం అంత బుద్ధి తక్కువ పని ఏమీ లేదు. నువ్వు వెళ్ళకపోతే మానేసేరా, నేనే ఎలాగో చేసుకుంటాను. అయితే సరే, ఇంకెప్పుడు నాకు బిందెలు తెమ్మని చెప్పకు. చిన్న మనసులో ఇలా అనుకుంటాడు. నిజంగా ఆ బావిలో భూతం ఉందా? లేకపోతే వీళ్ళందరూ ఎందుకు భయపడతారులే. అయినా సరే, ఒకసారి ఆ బావి దగ్గరికి వెళ్ళి చూసేస్తే పోలే. కానీ అమ్మకు తెలియకుండా వెళ్ళాలి అని చిన్న తన మనసులో భావించాడు. ఎలా అయినా సరే ఆ బావి దగ్గరికి వెళ్ళి రావాలని అనుకున్నాడు. ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ బావి దగ్గరికి బయలుదేరాడు. బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. నీళ్లు తప్ప తనకేమీ కనపడలేదు. ఏయ్ భూతం, ఉన్నావా లేదా? ఇంతలో బావిలో నుంచి ఒక తెల్లటి ఆకారం బయటికి వచ్చింది. చిన్న ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎవరు నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వస్తావు? చూస్తే పిల్లాడిలా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. ఇక్కడి నుండి పారిపో. భూతం గారు, నన్నేమి చెయ్యొద్దు. నాదొక ప్రశ్న. మీరు నా ప్రశ్నకి సమాధానం చెబితే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నీకు నిజంగానే ధైర్యం చాలా ఎక్కువే. నన్ను చూడగానే మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. కానీ నువ్వు నిలబడి నాతో మాట్లాడుతున్నావు. నేనంటే నీకు భయం లేదా? మీరంటే నాకు భయం లేదు. ఎందుకంటే మీరు చాలా మంచి భూతం. మిమ్మల్ని చూసి అందరూ భయపడి పారిపోతున్నారు. కానీ మీరు ఎవ్వరిని ఏమీ చెయ్యలేదు కదా. నిజమే, నేనెప్పుడు ఎవరికి హాని చెయ్యలేదు. ఈ బావి నా ఇల్లు. నా ఇంటి దగ్గరికి వస్తే నేను ఊరుకుంటానా? పైగా ఆ బావిలో నీరు కూడా కావాలంట. మరి నాకు కోపం రాదా? అందుకే అలా అందరినీ భయపెడుతున్నాను. అవును, నిజమే. ఈ బావి మీదైతే ఈ నీరు కూడా మీవే. కానీ ఈ బావి ఉన్న చోటు ఈ గ్రామానికి చెందుతుంది. అలా అయితే ఈ బావి కూడా ఈ గ్రామం వాళ్ళదే కదా. మీరే ఆలోచించండి. చిన్నా చెప్పిన మాటలకి ఆ భూతం ఒక్క క్షణం ఆలోచించింది.
తను చిన్నవాడే అయినా తన తెలివికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు ఈ బావిలో ఉంటూ వచ్చిన వారందరినీ భయపెడుతూ బాధ పెట్టాను. నన్ను క్షమించు. నిజానికి ఈ బావి ఈ ఊరి వాళ్ళందరిది. ఇందులో నీరు కూడా ఇంకెప్పుడు ఇంకెవరిని భయపెట్టను. అందరూ వచ్చి ఈ బావిలో నీరు తీసుకొని వెళ్ళవచ్చు. భూతం చెప్పిన మాటలు విని చిన్న చాలా సంతోషించాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి పరుగున వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. చిన్న ఇంకా వాళ్ళమ్మ బావిలో నీళ్లు చేదుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఆ బావిలో భూతం లేదని, నీళ్లు అక్కడ చేదుకోవచ్చని అందరికీ చెప్పారు. అందరూ చాలా సంతోషించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎటువంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉంటే సరైన పరిష్కారం సులభంగా సాధించవచ్చు. చూశారు కదా? మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.